గినేది అంటుండు చూడండి, నేను కేసీఆర్ బాధితున్నే అంటుండు. ఎవరు? ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు అంటుండు నేను కూడా కేసీఆర్ బాధితున్నే అంటుండు. ఎవడి ప్రభాకర్ రావు? ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రధాన నిందితుడు. కేసీఆర్ పంచన చేరి కేసీఆర్ దగ్గర ఉండి రిటైర్డ్ అయిపోయిన తర్వాత, ఎప్పుడో 10 ఏళ్ల కింద రిటైర్డ్ అయితే కేసీఆర్ తన కులపోడని తెచ్చిపెట్టుకొని జర్నలిస్టులవి, పొలిటికల్ లీడర్లవి, ప్రతిపక్ష నాయకులవి, సొంత కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లవి, హీరోయిన్లవి, హీరోలవి, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళవి, తన అధికారం కోల్పోవడానికి ఎవరైతే కారణమవుతారని భావించాడో వాళ్ళవి ఫోన్లు ట్యాప్ చేయించడంలో ప్రధాన ముద్దాయిగా ఉన్న ఈ ప్రభాకర్ రావు అనేటోడు చెప్తున్నాడు నేను కూడా కేసీఆర్ బాధితున్నే అని. ఒక్కసారి వినండి. రాజకీయ ఒత్తిళ్లతో నల్గొండ ఎస్పీ పోస్టులో నుంచి నన్ను తప్పించారు. ఐజీగా పదోన్నతి కల్పనలో 5 నెలలు ఆలస్యం చేశారు. దర్యాప్తు అధికారికి సహకరిస్తా, అరెస్టు వారెంటు జారీ చేయొద్దు. న్యాయస్థానంలో ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అఫిడవిట్. అంటే అన్ని కేసీఆర్కి వ్యతిరేకంగా ముందుకెళ్తున్నాయని కనబడతా ఉన్నది. అంటే చివరికి ప్రభాకర్ రావు కూడా రేపు పొద్దున ఏం చెప్తాడు? కేసీఆర్ చేయమన్నాడు, నేను చేసిన. రాధాకృష్ణరావు అదే చెప్తున్నాడు, ఆ పెద్ద ఆయన చేయమన్నాడు, నేను చేసిన, మాకేం సంబంధం అని చెప్తున్నాడు. సో ఇమ్మీడియట్గా ఈయనను అదుపులోకి తీసుకోవాలా, కేసీఆర్ని లోపలేయాలి. తాను కేసీఆర్ బాధితుడినంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో ఈ అంశంపైన తొలిసారి స్పందించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నల్గొండ ఎస్పీ పోస్ట్ నుంచి తనను అప్పటి సీఎం కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇస్తున్నాను అని తెరాస అంటే టీఆర్ఎస్ జిల్లా నేతలు చెప్పడంతో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అక్కడి నుంచి సిఐడికి బదిలీ చేశారు. డిఐజీ నుంచి ఐజీగా పదోన్నతి కల్పించడంలో కూడా 5 నెలలు ఆలస్యం చేశారు. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినందువల్లే తనను ప్రభుత్వం ఇంటెలిజెన్స్లోకి తీసుకున్నారు అనేది వాస్తవం కాదు. ఎస్ఐబిలో ఎస్పీగా 10 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండడంతో అప్పటి డీజీపీ సిఫార్సు చేయడం వల్లే తీసుకున్నారని పేర్కొన్నారు. ఎవరా డీజీపీ? ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి. తాను ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేశానని, ప్రతి అంశాన్ని వారి దృష్టిలో ఉంచానని వెల్లడించారు. ఏమంటున్నాడు? తాను ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేశాను, ప్రతి అంశాన్ని వారి దృష్టిలోనే ఉంచాను, అక్కడ స్వతంత్రంగా పనిచేసే అధికారం తనకు ఉండదు. 30 ఏళ్ల సర్వీసులో ప్రతిభ కారణంగా తనకు 2012లో ప్రతిష్టాత్మక ఐపీఎం, 2016లో పీఎంజీ, 2019లో పీపీఎం అసాధారణ ఆసూచన కుశలత పథకాలు లభించాయని అన్నారు. తనపై అరెస్టు వారెంటు జారీ చేయాలంటూ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో దరఖాస్తు చేయడం సరికాదన్నారు. ఇప్పుడు నీకు ఎన్ని పథకాలు వస్తే ఉంది నువ్వు చేసిన పనికి? తాను హైదరాబాద్లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న, ప్రస్తుతం అమెరికాలోని ఇల్లినోయి పాంటియాక్లో ఉన్నాను. నాలుకపైన ట్యూమర్కు చికిత్స పూర్తయిన అనంతరం తప్పనిసరిగా దర్యాప్తు అధికారి ముందు హాజరవుతా. దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టేయాలని కోరారు. ప్రభాకర్ రావు తరపున న్యాయవాది సురేందర్ రావు ఈ అఫిడవిట్ని సమర్పించారట. అమెరికాలో నాకు క్యాన్సర్ ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, మళ్ళీ వస్తా అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పోలీసులు ఆల్రెడీ ఆడ కోర్టులో పిటిషన్ వేసారు ఆయన మీద ఈ వారెంట్ జారీ చేయడానికి. జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశా. ఇక్కడ పాయింట్ ఏంటంటే డీజీపీని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటిదాకా ఏమన్నారు? ఇప్పుడు అన్ని వ్యవస్థలకి, పోలీస్ వ్యవస్థలకి బాస్ ఎవరు? డీజీపీ. ఇప్పుడు ప్రభాకర్ రావు ఏమంటున్నాడు? ఆయన చెప్పిండు నేను చేసిన అంటున్నాడు. అంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డిని కూడా ఇందులోకి లాగుతున్నారు. మరి ఇప్పుడు ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అని తెలిసి కూడా మరి ఎందుకు ఆయన డీజీపీగా పెట్టిరు? అంటే ఈ ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలా. నిరుద్యోగులకి నచ్చకుండా ఎవరికి నచ్చని వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు పెట్టినారు? జీవితాన్ని పణంగా పెట్టి పనిచేశా. అఫిడవిట్లోని వివరాల మేరకు నేను జీవితాన్ని పణంగా పెట్టి తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత కోసం పనిచేసి వారికి లక్ష్యంగా మారా. నన్ను హిట్ లిస్ట్లో చేర్చారు. నువ్వు తీవ్రవాదుల కోసము, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం పనిచేస్తే మరి వాడు ప్రణీత్ రావు అంటోని కింద 30 మందిని పెట్టి డేటా అంతా ఎప్పటి నుంచో 30-40 ఏళ్ల కింద దశాబ్దాలుగా ఉన్న ఉగ్రవాదుల, మావోయిస్టుల మొత్తం డేటానంతా కట్టర్లతో కట్ చేసి మూసి నదులు పడేసారు కదా. మరి అందులో నీ పాత్ర లేదా? నీకు తెలవకుండానే ఇదంతా వ్యవహారం జరిగిపోయిందా? 30 ఏళ్ల సర్వీసులో 3 అంతుల కాలం ఇదే విభాగంలో పనిచేసి ఐబీ, కేంద్ర హోంశాఖ, ఇతర రాష్ట్రాల ఇంటెలిజెన్స్ శాఖల నుంచి నైతిక విలువలు పాటించే
విషయంలో తోటి పోలీస్ అధికారులు సీనియర్ల నుంచి ప్రశంసలు పొందిన నాలుకపైన ట్యూమర్ ఏర్పడ్డ కారణంగా 2004 నుంచి 2010 మధ్యకాలంలో పలు సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. సిగ్గు లేదు ఇంకా నీకు? ఆనాటికే నీ రోగం నువ్వు ఒక జబ్బుతో బాధపడతా ఉన్నావు, అయినా నువ్వు ట్యాపింగ్ చేయడానికి రెడీ అయినావు. అంటే నువ్వు రేపు పొద్దున ఏమవుతుందో నా హెల్త్ బాగాలేదని అన్న సోయి కూడా నీకు లేదు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్యుల్ని సంప్రదిస్తున్న కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత 2023 మార్చిలో గొంతు ఊపిరితిత్తుల్లో సమస్యలు వచ్చాయి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత అమెరికా వెళ్ళి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయించి చికిత్స పొందాలి అనుకున్న అమెరికా పౌరుడైన నా బంధువు రంగినేని విజయ్ ద్వారా అక్కడ నిపుణులైన వైద్యులను సంప్రదించా. ఆహారం మింగడంలో అసౌకర్యం కలగడంతో పాటుగా అలసట లక్షణాలు కనిపించడంతో నా భార్యతో పాటు అమెరికా వెళ్లేందుకు గత ఫిబ్రవరి 15వ తేదీన టికెట్లు బుక్ చేసుకున్నా. జూన్ 26వ తేదీన తిరిగి వచ్చేందుకు సైతం టికెట్ బుక్ చేసుకున్నా. దర్యాప్తు అధికారులను మార్చిలోనే సంప్రదించా. నా రాజీనామా సమర్పించిన 3 నెలల తర్వాత అమెరికా వచ్చా. ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ గురించి అధికారులెవరూ నన్ను సంప్రదించలేదు. కేసు నమోదైన సంగతి తెలిసిన తర్వాత దర్యాప్తు అధికారితో పాటు ఉన్నతాధికారులను సంప్రదించా. మార్చి 22, 23 తేదీల్లో దర్యాప్తు అధికారిని, 23వ తేదీన హైదరాబాద్ కమిషనర్, వెస్ట్ జోన్ డీసీపీలను ఫోన్లో సంప్రదించి దర్యాప్తునకు సహకరిస్తాను అని చెప్పా. కుటుంబ సభ్యులను వేధించొద్దు అని కోరా. అమెరికాలోని నా కాంటాక్ట్ నెంబర్ను, మెయిల్ ఐడి కూడా ఇచ్చా. ఇందుకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించారు. కానీ దర్యాప్తు అధికారులు ఎవరు కేసు గురించి నన్ను సంప్రదించలేదు. అమెరికా ప్రయాణ కారణాల గురించి ఏప్రిల్ 19, 24 తేదీల్లో సిఆర్పిసి 91 సెక్షన్ కింద దర్యాప్తు అధికారి అడిగిన సమాచారాన్ని నా కుమారుడు నిశాంతరావు అందించారు. వైద్య పరీక్షలు పూర్తయి ప్రయాణం చేయొచ్చని వైద్యులు సూచించిన వెంటనే భారత్కు తిరిగొస్తా అని అఫిడవిట్లో ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు వీడేమంటుండు, నాకు ఈ పథకం వచ్చింది, ఆ పథకం వచ్చింది, కేసీఆర్ కూడా నేను బాధితునే అంటున్నాడు. నువ్వు కేసీఆర్ బాధితునివి అయితే మళ్ళీ నిన్ను ఎందుకు 10 సంవత్సరాలుగా నిన్నే పెట్టుకున్నాడు? రిటైర్డ్ అయిన తర్వాత అది కదా కావాల్సింది. నువ్వు పాతదేముందో ఎవరికి కావాలా? రిటైర్డ్ అయిన తర్వాత 10 ఇయర్స్గా నిన్ను ఆయన పక్కనే పెట్టుకొని వ్యవహారం అంతా నడిపించిండు. నువ్వు దాని గురించి చెప్పాలి సమాధానం. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఈ ఈడీ అండ్ ఈడీ అంటున్నా, ఇప్పుడు ఇక్కడ సిట్ చేస్తున్న దర్యాప్తులో వస్తున్నటువంటి వెలుగులోకి వస్తున్నటువంటి విషయాల మీద నీ స్పందన ఏంటి? రాధాకిషన్ రావు ఇప్పటికే అరెస్ట్ అయ్యిండు. రిమాండ్ రిపోర్ట్లో భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి. వాటి సంగతి ఏంది? ప్రణీత్ రావు నీ పేరే చెప్తున్నాడు, అందరు నీ పేరే చెప్తున్నారు, నిన్ను A1గా పెట్టిరు. దాని గురించి చెప్పాలా? నేను పథకాలు సాధించిన, నేను అప్పట్లో అట్లా ఉండే, కేసీఆర్ బాధితున్నే నేను కూడా, ఇవన్నీ ఎందుకు? ఈ సోదంత ఎందుకు? ఫోన్ ట్యాపింగ్లో నా పాత్ర లేదు శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పోలీసులు సిఆర్పిసి 73 సెక్షన్ మోపడం సరికాదని ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ ఎందుకు? ఐ న్యూస్ ఛానల్ ఓనరు ఈయన శ్రవణ్ రావు. ఈయన కూడా సేమ్ సార్వార్ సామాజిక వర్గమే. ఈయన మీద వచ్చిన అలిగేషన్ ఏంటంటే టోటల్ ఛానల్లోనే వార్ రూమ్ పెట్టిరట. ఛానల్లోనే ఒక వార్ రూమ్ పెట్టి మొత్తం ట్యాపింగ్ వ్యవహారం అంతా ఆ నుంచి నడిపించారనమాట. తన అరెస్టుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు. మరి ఈడికే రావచ్చుగా, ఈడికే వచ్చి కొట్లాడొచ్చుగా లీగల్గా. ఈయన కూడా పోయి అవతల పడ్డాడు, దేశం దాటిండు. దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు. ఈ మేరకు తాజాగా నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు ఎలాంటి పాత్ర లేదు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ముందస్తుగా నిర్ణయించుకున్న బిజినెస్ షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి 15వ తేదీన లండన్ వెళ్ళాను. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నా సోదరి బాగోగులు చూసుకోవడానికి మా బావ వినతి మేరకు అత్యవసరంగా మార్చి 20వ తేదీన అమెరికా వెళ్ళా. తాను భారత్కు తిరిగొచ్చే వరకు ఫోన్ నెంబర్ ద్వారా అందుబాటులో ఉంటా. భారత్కు తిరిగొచ్చాక కేసు దర్యాప్తునకు సహకారం అందిస్తాను అని తెలిపారు. ఎప్పుడొస్తారు మరి? ఇంత పెద్ద కేసు నడుస్తూ ఉంటే వచ్చి మీరు ఏ తప్పు చేయనప్పుడు ఏముంది అవసరం? మీరు ఏ తప్పు చేయనప్పుడు వచ్చి నిరూపించుకోవచ్చు కదా. సో ఇట్లా ప్రభాకర్ రావు మొత్తానికి రెస్పాండ్ అయ్యిండు అన్నట్టు.